రొటీన్ గా కాకుండా చికెన్ గ్రేవీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక 750 గ్రామ్స్ చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో బటర్ ని మెల్ట్ చేసుకుని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, అలాగే కొన్ని స్పైసెస్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా క్యాష్యూస్ ని కూడా వేసుకుని మునిగే వరకు నీరు వేసుకుని నీరు ఇంకే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గ్రిల్ పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా బోత్ సైడ్స్ స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్ అయిన మసాలాని చల్లార్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ ని హీట్ చేసుకుని ఈ మసాలానంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రిల్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిచ్చిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ని కూడా వేసేసుకోవాలి. వాటర్ ని వేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనిచ్చాక కొద్దిగా చికెన్ మసాలా, కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీకి ఏ పేరు పెడితే బాగుంటుందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్